guys, welcome to V Drama Den. ఈ రోజు మనతో ప్రియురాలు వెబ్ సిరీస్ టీమ్ వాళ్ళు వచ్చారు. వాళ్ళ మెమరీస్ అండ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటున్నారు. సో లెట్స్ చిట్ చాట్ విత్ దెమ్. హాయ్. ఓకే, ఎలా ఉన్నారు? డైరెక్టర్ గారు, ఈ స్టోరీని ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు? స్టోరీ అంటే స్టోరీ టైటిల్ వచ్చేసి ప్రియురాలు అండి. ఒక లవ్ స్టోరీ అంటే ఒక ఫీల్ గుడ్ అనేది ఒక అందరు ఫీల్ అవుతారు లవ్ స్టోరీ ఉంటే, అండ్ అందరు కనెక్ట్ అవుతుంది. ఎవరన్నా నార్మలీ రొటీన్ స్టోరీ లేకుండా ఎట్లన్నా లవ్ స్టోరీస్ అనేది సినిమా స్టార్ట్ అయ్యే పాస్ట్లోకి వెళ్తే అండ్ ఇప్పటి వరకు చాలా లవ్ స్టోరీస్ వచ్చినాయి. బట్ ఆడియన్స్కి ఏంటంటే లవ్ స్టోరీ అయితే ఒక జానరా, అది ఫిక్స్. ఏదైనా లవ్ స్టోరీ ఉంటే అది చూస్తారు. దీంట్లో ఏంటంటే నా ప్రియురాలు దాంట్లో స్టోరీ ఏంటంటే 3 స్టేజెస్ ఆఫ్ లవ్ స్టోరీ. లవ్ అనేది ఒక క్యారెక్టర్కి ఆయన స్టేజెస్ ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ఇట్లా ఫేస్ చేస్తాడు లవ్ స్టోరీ. దాంట్లో ఆయన పర్సనల్ ముగ్గురు అమ్మాయిలతో అట్లా. ఈ ఇన్సిడెంట్స్ ఏంటంటే ట్రూ ఇన్సిడెంట్స్ అండి. నార్మలీ మనం అందరూ చూస్తే ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎవరన్నా పర్సనల్గా ఫీల్ అవుతారు అండ్ కనెక్ట్ అవుతారు. కొన్ని ఈవెంట్స్ చూస్తే, కొన్ని సీన్స్ చూస్తే, కొన్ని డైలాగ్స్ చూస్తే, అట్లా అని ఒక అందరికీ కనెక్ట్ అయ్యేటట్టు ఒక కాంటెంట్ తీయాలని మా మోటివ్. అట్లా ట్రై చేసినాం. దీనికి ఇదే టైటిల్ ఎందుకు పెట్టారు? ప్రియురాలు అంటే ఒక మై డియర్ అని ఇంగ్లీష్లో అంటారు, జాను అని హిందీలో. అంటే ఈ ప్రియురాలు అనేది ఒక అమ్మాయికి చెప్పడం కాదు, ఆర్ఎల్స్ అది అంటే కన్వే చేయడం కాదు. ప్రియురాలు అనేది ఒక ఆ క్యారెక్టర్ ఉంది కదా, మెయిన్ క్యారెక్టర్ మా ప్రియురాలు దాంట్లో హరి. ఆయన మీద స్టోరీ అదంతా. అయితే ఆయన మైండ్లో ఏంటంటే ఆయన లైఫ్ అంతా ఆలోచిస్తాడు. ఆయన ఏమేమి చేసినాము, ఏమేమి ఫ్లాస్ ఉన్నాయి, ఏమేమి ఆలోచించినాము, అండ్ ఎట్లెట్లా ఆయన మెచ్యూరిటీ పెరిగింది, ఎట్లా ఆయన సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేసిండు లైఫ్లో, లవ్ పరంగా అండ్ అన్నీ. సో ఆ ప్రియురాలు అనేది లైఫ్ని డెడికేట్ చేస్తుంది. లైఫ్ అయిన ప్రియురాలు అట్లని ఆ టైటిల్ అది పెట్టినాము. ప్రియురాలు అనే ట్యాగ్లైన్ కూడా ఉంది, నా జ్ఞాపకం అని. ప్రియురాలు నా జ్ఞాపకం అంటే మై మెమరీస్. ఆ లైఫ్ అనేది ఆయన మెమరీస్, అదే అందుకోసం పెట్టినామండి. ఓకే, పోస్టర్లో టైటిల్ పక్కన ఒక బెంచ్ ఉంది కదా, అది పెట్టడానికి రీజన్ ఏంటి? ఏంటంటే ఆ స్టోరీలో ఒక మన మెయిన్ లీడ్ క్యారెక్టర్ అంటే ఒక మెచ్యూరిటీ వచ్చినప్పుడు లాస్ట్ స్టేజ్ ఆఫ్ లవ్లో ఆ బెంచ్ మీద అమ్మాయితో ఒక డెసిజన్, ఫైనల్ డెసిజన్ తీసుకుంటాడు, అది పెళ్ళి. అందుకోసం అట్లా ఒక డెసిజన్ తీసుకోవాలని ఆ బెంచ్ ఒక మోటివ్తో చెప్పినాం అంతే. ఆ బెంచ్తో కీ మూమెంట్ అది, అందుకోసం పెట్టినాం. ఓకే, అండ్ ఈ టీం మొత్తంలో మీదే కదా చిన్న వయసు. ఒక డైరెక్టర్గా అందరిని మేనేజ్ చేయడం అసలే కష్టం. మీరు ఎలా మేనేజ్ చేస్తారు? మేనేజ్ చేయడం అంటే నేను ఒక్కడిని మేనేజ్ చేయలేను, బట్ అందరి టీం అంతా సపోర్ట్తోనే మేనేజ్ చేసినామండి. అంటే నేను ఒక్కడిని కాకుండా నాకు శ్రీవిద్య అయితే ఆల్రెడీ మేము వర్క్ చేసినాం. టీం అంతా శ్రీవిద్య కానీ, ఉదయ్ బ్రో కానీ, దీవాన్ కానీ, చరణ్తో ఫస్ట్ టైం కలిసినాం. అట్లా వీళ్ళ సపోర్ట్తోనే నేను చేసిన. వీళ్ళకు స్టోరీ చెప్పడం కానీ అండ్ నరేట్ చేసి షూట్లో అదంతా వీళ్ళు సపోర్ట్ చేస్తూనే నేను కంటిన్యూస్గా చేస్తూ, నాకు వీళ్ళ సపోర్ట్తోనే వచ్చిన. అంటే చిన్న వయసు అంటే ఓకే, వయసు అనేది అది ఒక నంబర్ అండి. మెచ్యూరిటీ అనేది ఒక ఉంటుంది మనకు, ఏ స్టేజ్ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను వీళ్ళకు కన్వే చేసి కాంటెంట్ కానీ చేసినామంతా. ఈ క్యారెక్టర్స్కి ఈ యాక్టర్స్ అయితే బాగుంటారు అని ఎలా క్యాస్ట్ చేస్తారు మీరు అసలు? మెయిన్ లీడ్ అయితే మేము ఆల్రెడీ ఫిక్స్ ఉండండి. రాసే ముందే నేను రాస్తున్నాను మన ఉదయ్ బ్రోకి చెప్పి ఇట్లా ఉందంటే అదైతే ఓకే. కానీ మనకు మెయిన్ దీంట్లో అంటే ముగ్గురు అమ్మాయిలు కావాలి. అట్లా అని లాస్ట్ ప్రాజెక్ట్లో మేము నలుగురం పాయల్తో, మా మెయిన్ లీడ్ పాయల్, ఆమెతో వర్క్ చేసినాం. అయితే ఆమె కొంచెం థర్డ్ స్టేజ్ అంటే మన ఒక స్టేజ్ ఉంది లవ్ స్టేజ్ ఈ ప్రియురాలు దాంట్లో. ఆమె బాగుంటుందని అంటే ఫిక్స్, ఆమెతో ఆ క్యారెక్టర్ కన్వే అవుతుందని ఆమె ఫిక్స్ చేసినాము. సెకండ్ ఏంటంటే ఒక అమ్మాయి ఖుషి అనే అమ్మాయి, ఆమెకు చూసినాం ఇట్లనే ఇన్స్టాలో చూస్తే ప్రొఫైల్ దొరికింది, ఆమెతో మాట్లాడాం. ఆమె కొంచెం సెట్ అయిపోయింది. ఆ క్యారెక్టర్ ఎట్లెట్టుందో ఆమె ఫేస్లో ఆర్ఎల్స్ ఆమె యాక్టింగ్ స్కిల్స్లో అట్లా అనిపించినాయి. అండ్ థర్డ్ ఏంటంటే ఖుషి జైస్వాల్ అని ఒక ఆమె ఉంది. ఆమె కూడా క్యారెక్టర్ ఇస్తుంది, ఒక ముస్లిం అమ్మాయి క్యారెక్టర్ అది, జోయా అనేది. ఆ క్యారెక్టర్కి నాకు చూస్తేనే అనిపించింది క్యారెక్టర్ ఈమెతో సెట్ అయిపోతుంది, కన్వే అవుతుందని. అందుకోసం ఆమె తీసుకున్నాము. ఓకే, మీరు ఈ క్యారెక్టర్స్ కోసం ఆడిషన్ చేశారా, లేకుంటే చూడగానే వీళ్ళ ఫిక్స్ అని డిసైడ్ అయ్యారా? మెయిన్ లీడ్స్ అంటే మ్యాక్సిమం హరి క్యారెక్టర్కి చేయలేదు, ఉదయ్ బ్రోకి. క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, వేరేవి క్యారెక్టర్స్ ఉన్నాయి, ఫ్రెండ్ క్యారెక్టర్ కానీ ఆర్ఎల్స్ ఫీమేల్ ఫ్రెండ్స్ కానీ
వాళ్ళకి తీసుకున్నాము, ఆడిషన్ తీసుకున్నాము. ఒక 1 month అట్లా ఫోన్లోనే, అంటే ఆన్లైన్ ఆడిషన్స్ కానీ ట్రై చేసి వేరే ఫ్రెండ్స్ గ్రూప్స్ అట్లా చేసి తీసుకున్నాము. బట్ ఒక్కసారి ఏంటంటే ఇట్లా గ్రూప్ మీటింగ్లో ఇట్లానే రెస్టారెంట్కి పోతే వాళ్ళ ఫ్రెండ్ అట్లా ఒకతను కలిసిండు, అరవింద్ ఆయన పేరు. అది బార్లా కలిసినాము. సో ఆయన కలిస్తే ఆయన క్యారెక్టర్, నేనైతే ఏదైతే క్యారెక్టర్ రాసినానో అది ఆయనలో ఉంది, ఆల్రెడీ ఉంది. అది సూట్ అదేమో అనుకున్నాం. ఇట్లనే కలిసి మాట్లాడితే ఒకసారి డైలాగ్ ఇచ్చినాం. ఫస్ట్ టైంకి రాలే, ట్రై చేసి వచ్చింది. అట్లా ఆ బార్లో ఆయన ఆడిషన్ అయింది. అట్లా తీసుకున్నాం ఆయనకి. మెమొరబుల్ ఆడిషన్. దట్స్ మెమొరబుల్ ఆడిషన్. మీరు ఈ టీంతో ఇంతకుముందు కూడా వర్క్ చేశారు కదా, అండ్ సినిమాటోగ్రాఫర్తో కూడా వర్క్ చేశారు. సో అప్పటికి ఇప్పటికి ఏం డిఫరెన్స్ కనిపించింది? అప్పటికైతే ఓన్లీ స్టార్టింగ్లో ఉండే, అంటే అన్ని టెక్నికల్ విషయంగా అసలు ఏం మెచ్యూరిటీ ఉండే, బట్ అంత లేకుండే. బట్ అది ట్రై చేసినాము, వచ్చింది, చేసినాము, ఓకే, రీచ్ అయింది. బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. నేర్చుకున్నాము, ఎక్స్పీరియన్స్ వచ్చింది. మన శ్రీవిద్య కూడా లైటింగ్ పరంగా అట్లా నేర్చుకొని ట్రై చేసి వేరే లైటింగ్ కొంచెం లెవెల్ పెంచి అది ట్రై చేసినాము. ఓకే, అంటే మీకు వెబ్ సిరీస్ ఇది ఫస్ట్? వెబ్ సిరీస్ ఫస్ట్. ఇంతకుముందు ఒక షార్ట్ ఫిల్మ్ చేసినాము, సేమ్ టీమ్. దీవాన్తో ఒక వేరే షార్ట్ ఫిల్మ్ చేసిన, ఎడిటర్ అయినా. అయితే వేరే షార్ట్ ఫిల్మ్ చేసిన, అది ఆయనతో వర్క్ చేసిన. చరణ్తో ఫస్ట్ టైం ఇది వర్క్ చేయడం, మ్యూజిక్ గురించి అండ్ పోస్ట్ ప్రొడక్షన్ గురించి. ఓకే, మీరు ఈ షూట్ కోసం ఒక ఓయో రూమ్ బుక్ చేశారంటే నిజమేనా? అవును. ఓయో రూమ్ ఎందుకు బుక్ చేశారు? అదేంటంటే అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా గొరిల్లా ఫిల్మ్ మేకింగ్ చేసినాం, అవుట్డోర్ కానీ అంతా పబ్లిక్లో షూట్ చేసినాం. మాకు రూమ్స్ కావాలి, అంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, రూమ్ సీన్స్ ఉన్నాయి. అయితే అది సెట్ అయితే లేదు, ఎక్కడ సెట్ అయితే లేదు. అయితే అరవింద్ ఐడియా అది, ఆయన తెలిసినది. ఎల్బీ నగర్ అరవింద్ ఎవరు అంటే నా ఐడియా, ఒక రూమ్ చేద్దాం, హోటల్ చేద్దాం. అది హోటల్ అంటే ఇప్పుడు మనకు చీప్లో దొరికేది ఓయో. అయితే ఎల్బీ నగర్ సైడ్ ఆడ ఉండే మేము షూట్ అక్కడనే ప్లాన్ చేసి. అంటే అది యాక్చువల్లీ ఒక రూమ్, కానీ మీరు ఓయో రూమ్ తీసుకొని చేశారా? లేదు, అది ఓయో రూమ్ మేము రూమ్ లాగా యూజ్ చేసాం. అంటే హోటల్ రూమ్ కాకుండా బ్యాచిలర్ రూమ్ లాగా యూజ్ చేశారు. రూమ్ కావాలి, బ్యాచిలర్ రూమ్, ఒక బెడ్రూమ్ టైప్ ఆఫ్ అది అట్లా కావాలి. అయితే ఓయోలో బుక్ చేసి మొత్తం సెటప్ చేసి వాళ్ళకి పర్మిషన్ అడిగి అది షూట్ చేసినాం ఆ సీన్ అంతా. ఓకే, మీ మదర్ టంగ్ తెలుగు కాదు కదా? లేదండి, మీది ఏంటండి? మరాఠీ. ఓకే, హిందీ మోర్ ప్రిఫరబుల్. ఓకే, అండ్ మీరు స్టిల్ స్క్రిప్టింగ్ అండ్ షూటింగ్ ఎలా మేనేజ్ చేశారు? స్క్రిప్టింగ్ అయితే నేను నా తెలుగు ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, అది కూడా వేరేది, చాలా మందికి అర్థం కాదు. తెలియట్లేదు ఇప్పుడు మీరు మదర్ టంగ్ తెలుగు కాదని కదా. నా డైలాగ్స్ కానీ చాలా తెలుగు, అది చూస్తే మన టీమ్ కరెక్షన్స్తోనే అది కో డైరెక్టర్ ఉండే కళ్యాణ్, ఆయన అండ్ ఎవరు సపోర్ట్ చేసి దానికి కరెక్షన్స్ చేసి చాలా కరెక్షన్స్. ఈయన కాదు, వేరే ఫ్రెండ్ కళ్యాణ్ అని, వాళ్ళిద్దరు చూసి కరెక్ట్ చేసిరు. అది కరెక్ట్ చేయడం కానీ ఇంకా పోస్ట్ ప్రొడక్షన్లో చాలా కరెక్షన్స్ జరిగినాయి. డబ్బింగ్ విషయంలో వస్తే ఫీమేల్ వోకల్స్ కానీ, ఎందుకంటే మన ఫీమేల్ కూడా హిందీ ఇద్దరు, అయితే వాళ్ళు కూడా డబ్బింగ్ చేయలేదు, వేరే డబ్బింగ్ అయితే ఆడ ఇష్యూస్ వచ్చినాయి. అట్లా అని తెలుగు నేను నేర్చుకున్నా ఈ స్టేజ్లో, ఈ జర్నీలో తెలుగు కొంచెం నేర్చుకున్నా, ఒక లెవెల్ పెంచింది తెలుగు అంతే. మరి స్క్రిప్టింగ్ ఎలా? నేనే రాసుకున్నది. ఎలా రాశారు? స్టార్టింగ్ తెలుగులోనే రాసిన, ఇంగ్లీష్లో రాసిన, టెక్స్ట్ చేసాం కదా అట్లా రాసుకున్నా. కొన్ని చాలా మిస్టేక్స్ ఉన్నాయి. షూట్లో అయితే నార్మల్ అండి, అది అందరికి హిందీ వచ్చు అండ్ ఇంగ్లీష్ వచ్చు, తెలుగు అయితే నార్మల్ అర్థమవుతుంది కదా. హైదరాబాద్లో ఉంటాం, హైదరాబాద్ వచ్చు. ఎప్పటి నుంచి ఉంటాను హైదరాబాద్లో? చిన్నప్పటి నుంచి. నేను ఉండే ఏరియా కొంచెం హిందీ ప్రిఫర్, మా ఫ్రెండ్స్ అందరూ హిందీ కదా, అందుకోసం తెలుగు ఏం మాట్లాడరు. ఇక్కడ వచ్చి ఈ ఏరియాలో అంటే యాక్చువల్ ఏరియా ఇది కదా, నేను శంషాబాద్ సైడ్ ఉంటాను యాక్చువల్లీ, అక్కడ హిందీ చాలా ప్రిఫర్. ఇక్కడ వచ్చి తెలుగు నేర్చుకోవాల్సి వచ్చింది అంతే. అండ్ మీది కూడా మదర్ టంగ్ తెలుగు కాదు కదా, ఎలా మేనేజ్ చేశారు? Actually, I'm here for like 2 years now. తెలుగులో ఎప్పుడైనా ట్రై చేయండి ఒకసారి. I'm trying to learn Telugu because I have to work in this industry, right? Okay. So
with the help of my team also to like understand the script. DK and me, we sat like for one day and we discussed everything what I need to understand about the script, and like that the support of my team, I don't find it very hard to understand the script and all. ఓకే So they made it very easy for me to understand. So it was never an issue for me. ఓకే ప్రతిదీ తెలుగు అర్థమవుతుందా Yeah, I can అండ్ ఇంకా understand. ఇక్కడ ప్లస్ ఏంటంటే అంటే ఈడనే We are 18 plus. ఈడ ఫస్ట్ అందరూ అవి నేర్చుకుంటారు ప్రాబబ్లీ కదా. ఇద్దరం హిందీ కదా, ఇద్దరం హిందీ కదా, సో అది ప్లస్ అయింది. ఎందుకంటే నేను స్టోరీ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ చేయను. మీరే నేర్పించారా తనకి 18+? లేదు లేదు నేను కాదు, వేరే నేను ఈజీలీ చెప్పడానికి వచ్చింది. కాంటెంట్ కానీ స్టోరీ కానీ ఈజీలీ ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకే తెలుగులో స్క్రిప్టింగ్ కానీ We have worked before, so ఓకే మీరు కూడా హిందీ అవ్వడం వల్ల ఈజీగా ప్లస్ అయిపోయింది. చెప్పగలిగారు.